తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల సమరం మోగిందని చెప్పుకోవచ్చు. గ్రామాలలో స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి సమర బేరైతే మోగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాజకీయ నాయకులు గెలుపు గుర్రాలను గెలుచుకోవడం కోసము అభ్యర్థులను నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు గ్రామాలలో ఏకగ్రీవం అనేటువంటి పదం కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఏ గ్రామంలో అయితే ఏకగ్రీవం అయితే ఆ గ్రామంలో లక్షలు దాటి కోటి రూపాయల వరకు కూడా పలుకుతున్నటువంటి గ్రామ పంచాయతీలు మహబూబ్నగర్ జిల్లాలో కనబడుతున్నాయి. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో టంకర గ్రామంలో కోటి రూపాయల ఆఫర్ వచ్చింది. ఆ ఊర్లో గ్రామ పంచాయతీ అభ్యర్థిని గిట్ల ఏకగ్రీవం చేస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి అభ్యర్థులు సవాల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం టంకర గ్రామంలో ఉన్నాం. టంకర గ్రామ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది మీ గ్రామ ప్రజల్లో? టంకర గ్రామంలో కోటి రూపాయల ఆఫర్ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమంటారు? కోటి రూపాయల ఆఫర్ ఎవరు రాలేదు. కాకపోతే గుడి కోసము ఈ ఎలక్షన్ ఖర్చులు మాత్రము, ఈ ఎలక్షన్ తాగుడు, పైసలు వంచకము అవి ఏవీ లేకుండా గ్రామ ప్రజలను మొత్తం కలిసి ఏకాభిప్రాయం చేసుకొని ఇనామ్నస్గా చేసుకుంటే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కాకుండా వేస్ట్ ఈ వృధా ఖర్చు పెట్టే ఖర్చులు మొత్తము గుడికి పెడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఎవరు కోటి రూపాయలు ఇస్తామని ముందుకు రాలేదు. కోటి రూపాయలు వచ్చిందని మీకు ఇంటిమేషన్ ఇట్లా ఏదైనా ఉండొచ్చు, కాకపోతే అదంతా అబద్ధం. కాకపోతే మేమే రిక్వెస్టెడ్ ఏంటంటే ఎలక్షన్ కాకుండా మేమొకరమే కాకుండా మా గ్రామ ప్రజలకు ఇట్లా మొత్తం ఉండి అందరం కలిసి ఇనామ్నస్గా చేసుకుందాము అనే ఆలోచనతోన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంతే తప్ప ఎవరు ఇస్తామో అని ముందరికి రాలేదు. రావచ్చు, రేపో ఈరోజు ఎల్లుండో రావచ్చు. టైం ఉంది కదా మనకు, 3 రోజుల టైం. అప్పటి వరకు ఆలోచన చేస్తాం. మీరేం చెప్తారు? గ్రామానికి సంబంధించినటువంటి టంకర్లో సోషల్ మీడియాలో అయితే టంకర గ్రామానికి కోటి రూపాయలు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఏకగ్రీవం చేసిన ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? కోటి రూపాయలు అంటే అది అపోహ. ఎవరు అనలేరు, అన్నమాట అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో పుట్టిన ప్రతి పౌరునికి సర్పంచ్కి వేయాలని హక్కు ఉంటుంది. అది వద్దనేదానికి ఎవరు హక్కు కూడా లేకుండా వద్దనేది ఉంటుంది. అందరం కూడా అట్లే అనుకున్నాము. ఏ తమాన్ని కూడా ఒక్కొక్క అభిప్రాయం కూడా ఉంటుంది. అయితే గ్రామ ప్రజల మధ్యలో కూర్చొని ఒకటి ఏమనుకుంటున్నామంటే, ఇన్ని రోజుల నుంచి గుడి లేదు కదా, అది గ్రామానికి సంబంధించిందే కదా, గుడి అయిపోయింది. దాని కొరకు మనం ఒక్కొక్కరం నిలబడితే ఎంత లేదన్నా 4-5 మంది నిలబడ్డా కానీ ఒక్కొక్కరు 40-50 లక్షలు ఖర్చు పెట్టినా అన్ని పైసలు వృధా పోతాయి. అవి ఎందుకు, ఒక గుడి చేసుకుందాం, ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని గ్రామ యువకులకు కానీ పెద్దలకు కానీ అందరం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇది ఒకసారి గుడి చేసుకుందాము. గుడి చేసుకుంటే గ్రామానికి సంబంధించింది. తర్వాత ఎలక్షన్ వస్తే ఏమైనా చేసుకుని, కానీ ఇప్పుడైతే గుడి కొరకు అందరం కలిసి కష్టపడడం అనేది ఒకటి. ఇంకా కోటి రూపాయల ఆఫరు సవాల్ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పటి నుంచి గుడి కొద్ది వరకు అయింది. గుడి ఇప్పటి నుంచి ఇంకా డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఎవరు ఎన్ని అయితే అన్ని గుడి వరకు మనం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని డబ్బులు అయితే అని ఎవరైతే పెడితే ముందరకు వస్తారో వాళ్ళని ఏకగ్రీవం చేద్దామని అందరి అభిప్రాయమైన ఉండము. అదొకటి గుడి కొరకు, గ్రామ అభివృద్ధి కొరకు కట్టుబడి అందరం ఉండము. అంటే మరోవైపు గ్రామ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఏకగ్రీవం చేస్తే 10 లక్షల రూపాయలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి మీ ఊర్లో ఏకగ్రీవం అభిప్రాయం ఎలా ఉంది? మీరు ఏమనుకుంటున్నారు? ఏకగ్రీవం అవుతుందా? ఏకగ్రీవం అవుతుందని నిన్న మాట్లాడిన పెద్దల ఒప్పందం మొత్తంలో, మా గ్రామ పెద్దలందరూ ఒప్పందంలో పాత మాజీ సర్పంచ్ని, ఆయన పెద్ద మనిషి అయితే గుడి ఆదాయం ఆయన అన్వేర్లు అంటే ఆయన దారిలోనే గుడి అవుతుందని ఆయనను ఒక క్వశ్చన్ పెట్టుకొని ఒక డిసైడ్ చేసుకున్నాము. ఆయన డిసైడ్ అయిన మాటలలో ఏమైందంటే కొంచెం సస్పెండ్ అయింది. మళ్ళీ ఇవాళ మాట్లాడి ఏదో ఒకటి రేపటి వరకు ఓయిదో చెప్పి రేపటి వరకు కంప్లీట్ చేసుకుంటామని ఆయన ద్వారా మేము మాట్లాడుకున్నాం. ఈ కోటి రూపాయలు ఇచ్చింది అన్నది అంతా ఉత్తమ మాట. ఈ మీరు ప్రెస్ మీట్ ఇచ్చింది కూడా, ఎవరు ఇచ్చింది కూడా మాకు ఇలాంటి తెలియదు కూడా. దాని ద్వారా మాకు ఒకటొకటి న్యూసెస్లో వస్తూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ చుట్టాలు అంతా చేస్తున్నారు. కోటి రూపాయలు మీ ఊర్లో ఇచ్చి ఏకగ్రీవం అయిందంట, అంత డబ్బు కలిగిన వాళ్ళు ఎవరున్నారు అని అంటారు. అంటే మాకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారానే గుడి కావాలని మేము ఆయననే ఎన్నుకున్నాం. ఆయన గుడికి ఎంత డబ్బు ఖర్చు అయింది కూడా ఆయన ద్వారానే గుడి మొత్తం కంప్లీట్ నీవే చేయాలి పెద్ద మనిషి అని ఆయననే మేము ఎన్నుకుంటున్నాం. అది మేము మేము ఇంకా ఒప్పందం కాలే. ఇలా అయితే మేము ఏదో ఒకటి రేపటి వరకు మేము ఏదో ఒకటి చెప్పుకుంటాం. సో మరోవైపు కూడా గ్రామ పెద్దలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ యొక్క గ్రామంలో ఏకగ్రీవం కాబోతుందా, లేకపోతే ఎన్నికల సమరం మోగించబోతున్నారు? ఎట్లా ఉంటుంది? ఎన్నికల సమరమే మోగించబోతుంది. ఈ విలేజ్ చిన్నది కాదు, పెద్ద విలేజ్. కొంత గతంలో కూడా సర్పంచ్ మేమే ఉన్నాం వెంబడి, అప్పుడు కూడా కాంగ్రెస్ చేసింది. కానీ ఈరోజు అందరూ అప్పుడు చెప్పినట్లు అన్నీ అదే మాయ మాటలు వాడే కార్యకర్తలు జనాలు చాలా మంది లేరు. ఇప్పటికీ కూడా చాలా వ్యతిరేకత ఉంది. అది ఇస్తానే డబ్బులు కూడా గుడి కడతాడనే మాట గతంలో కూడా 60 లక్షల వరకు నేను కట్టిస్తా గుడి అని చెప్పిండు, కట్టలేదు. కొన్ని సమయాలు చాలా చెప్పిండు, ల్యాండ్లు ఇస్తానే అవి ఇస్తానే, ఏం చేయలేదు. కనుక
ఆ మాయమాటలకు మా విలేజ్ వాళ్ళు కూడా ఆ మాయమాటలకు ఆయన చేసిన మోసానికి కొంత డబ్బు ముందు దండుకొని అకౌంట్లు వేసుకున్నాక చేతులు ఎత్తాలనే అవకాశంతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలే ఉండాలి అంతే. అది ఏకగ్రీవం అయిన మాట సాధ్యం కాదు. 3435 ఓట్లు ఉన్నాయి, అంత విజయ ప్రయత్నం కాదు. అంటే గ్రామంలో ఉన్నటువంటి జనాభా ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి? యాదవ సమాజ వర్గానికి ఎక్కువ ఉన్నాయి. సెకండ్ ఎస్సీ, తర్వాత అంతే. అంటే ఎటువైపు మొగ్గు చూపుతుంది ఈ రాజకీయ సమరంలో? ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు అధికార కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతాం అంతే. ఇక్కడ దాదాపుగా ఒక 90 ఇండ్లు ఇచ్చినాము. దాదాపుగా ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యే నిధులతోనే దాదాపుగా ఇప్పుడు ప్రజెంట్గా ఒక 20 లక్షలు, నినాక ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఒక మళ్ళీ 20 ఇండ్లు ఇచ్చినాం. అన్ని ప్రయత్నాలుగా అక్కడ బ్రిడ్జీలు అయిపోయింది, వర్షాకాలం అది కడుతున్నాం, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అన్నీ కాంగ్రెస్ వైపే ఉంటాయి 100%. జనాలు మొత్తం టోటల్గా కాంగ్రెస్కే ఉంటారు. సో మరోవైపు చూద్దాం, ఊర్లో ఎట్లా ఉంది సమరం, రాజకీయ సమరము? సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, మీ ఊరు పేరు మారిమోగిపోతుంది, ఎట్లా చెప్తావు? ఏం మారిపోతున్నది అంటే టంకర గ్రామానికి ₹1 వస్తున్నాయి, ₹1 ఏకగ్రీవం చేస్తే సర్పంచ్కి ₹1 ఇస్తామని ఆఫర్లు వస్తున్నాయంట, నిజమేనా? నిజమే. ఆ. దేనికోసం ఇచ్చే ₹1? గుడి కోసం. అంటే గతంలో ఎవరైనా ఇంకా ఆఫర్లు ఇచ్చేటోళ్ళు ఉన్నారా ఇంకా ఊర్లో? ఏమో ఇక ఆపాలరా సంగతి నాకు తెలియదు, ఎవరు ఇస్తారో ఏమో కానీ గుడి కోసమే. సో ఇది పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లాలో ప్రాంతంలో ఉన్నటువంటి టంకర గ్రామానికి సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా, గ్రామానికి సంబంధించిన అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే ఇట్లా ₹1 ఇస్తామన్నటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఇదంతా కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రస్తుతం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేవాలయాన్ని నిర్మాణం చేయడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళని మేము తీసుకురావడానికి గ్రామం అంతా కూడా వాళ్ళందరికీ మద్దతు ఇవ్వబోతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చారు కానీ నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది. కానీ దేవాలయం అసంపూర్తి కాలేదు, పూర్తిగానే ఉంది. ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి చేసినట్లయితే ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మేము ఎన్నుకోబోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు రాజకీయం లోపల ఉన్నటువంటి దాంట్లో మద్యానికి బానిసలు కాకుండా మిగతా వైపు రాజకీయంలో వృధా ఖర్చులు చేయకుండా ప్రజల్ని ఏకతాటిపై తెచ్చి మా గ్రామం అంతా కూడా ఆ వైపు ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.